రామచంద్రరావు అలాగే కేటీఆర్ గారు వీళ్ళిద్దరూ దీనికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే రామచంద్రరావు అనడం ఏంటంటే బలపడుతున్నాం మేము అన్నారు. ఓకే, బలపడుతున్నారు అన్నది అది కామన్. కానీ కేటీఆర్ చూస్తే 2020 ఎన్నికలతో పోల్చి చూద్దామని చెప్పి ఆయన ఒక డేటా చెప్తున్నాడు. దీని ఆంతర్యం ఏంటన్నది ఒకసారి కేటీఆర్ గారు ఏం మాట్లాడారో విందాం సార్ ప్లీజ్. నేరుగా దాదాపు 15 నుంచి 16 నేరుగా గెలుస్తున్నాం. పరోక్షంగా, ఎందుకంటే అక్కడ మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నాం, అక్కడ కూడా ఇంకో దాదాపు 10-15 చోట్ల అవకాశాలు ఉన్నట్టుగా నాకు సమాచారం ఉంది. 2020లో ఆనాడు మున్సిపల్ ఎన్నికలు జరిగితే మొత్తం 130 మేయర్లకు చైర్పర్సన్లకు ఆ రోజు మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు డైరెక్ట్ గా 122 టీఆర్ఎస్ గెలిస్తే మున్సిపాలిటీలు, అదేవిధంగా కార్పొరేషన్లు, కాంగ్రెస్ 4 గెలిచింది, బీజేపీ 2 గెలిచింది, ఎంఐఎం 2 గెలిచింది. ఇది ఆ రోజు లెక్క 2020. మరి ఈ రోజు ఇప్పుడే నేను మేము ముందు పెడుతున్న లెక్క చూస్తే ప్రత్యక్షంగా డైరెక్ట్ గా మేము ఇప్పుడు 15 పైన గెలవబోతా ఉన్నాము. దాంతోపాటు పరోక్షంగా అంటే మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న కాడ మరి దాదాపు మరో 10-15 చోట్ల మాకు చాయిస్ ఉంది, అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే 117లో డెఫినెట్ గా మంచి ఫలితాలు వచ్చినట్టుగానే మేము భావిస్తా ఉన్నాం. నేరుగా సార్ వాస్తవమే. అంటే మీకు 2020లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ విక్టరీ మ్యాగ్నిట్యూడ్ అండ్ మార్జిన్ తో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉండగా సాధించిన విక్టరీ మ్యాగ్నిట్యూడ్ అండ్ మార్జిన్ తక్కువే, అనుమానం లేదు. సో కేటీఆర్ ఇస్ రైట్ ఆన్ దాట్. రిజల్ట్ చూస్తే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సాధించినంత గొప్ప విజయాన్ని కాంగ్రెస్ పార్టీ సాధించలేకపోయింది. కానీ ఫ్రమ్ ద కాంగ్రెస్ స్టాండర్డ్స్ ఇది పెద్ద విజయం అంట. నేను ప్రతి పార్టీని ఆ పార్టీ స్టాండర్డ్స్ చూడాలి. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ లో ఉండే ఒక ఏకోన్ముఖమైన పరిస్థితులు ఇక్కడ ఉండవు కదా. అందువల్ల మీకు 2020లో కాంగ్రెస్ పార్టీ అప్పటికే అధికారానికి దూరమై 6 ఏళ్ళు అయింది. పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలంతా గెలిచినట్లుగా సగం మంది కన్నా ఎక్కువ బీఆర్ఎస్ లో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎక్కడికెక్కడ నాశనం చేసేందుకు కేసీఆర్ సర్వ ఆయుధాలు వాడుతున్నాడు. కాంగ్రెస్ దేశంలో అధికారంలో లేదు, రాష్ట్రంలో అధికారం లేదు, మోటివేషన్ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగాయి. దీనికి భిన్నంగా ఇప్పుడు బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయి కేవలం 2 ఇయర్స్ అయింది. సో అందువల్ల ఇంకా అధికారంలోకి వస్తామన్న ఆశ క్లియర్ గా బీఆర్ఎస్ లో ఉంది. సో అందువల్ల బీఆర్ఎస్ లో ఆ కసి మాత్రం కనబడుతుంది. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఇప్పుడు మీకు 2024 లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ లో కసి తగ్గాలి, బీజేపీలో పెరగాలి. కానీ బీజేపీలో పెరగలేదు, బీఆర్ఎస్ లో తగ్గలేదు, పెరిగింది ఇంకా. సో మీకు 35% నుంచి 17% పడిపోయాక బీఆర్ఎస్ పరిస్థితి చాలా భయంకరంగా ఉండాలి. 10 ఎమ్మెల్యేలు కోల్పోయాక, పార్టీ నుంచి మారిపోయాక. బట్ ఆ మేరకు బీఆర్ఎస్ నాయకత్వాన్ని అప్రిషియేట్ చేయాల్సింది అంటే కిల్లర్ ఇన్స్టింక్ట్ తో పార్టీ నిలబెట్టుకుంటున్నారు. సో మీకు ఆ హరీష్ రావు, కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ, సో వీళ్ళు ఫీల్డ్ మీద ఉండడము, కేసీఆర్ వెనకాల నుంచి స్ట్రాటజీ ఇవ్వడము. సో బీఆర్ఎస్ మాత్రం లైవ్లీగా ఉంది పార్టీ. సో చాలా మంది ఊహించినట్లు అంటే ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు చతికిలబడినంతగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ చతికిలబడలేదు, అది రియాలిటీ. కానీ బట్ ఆ కంపారిజన్ తో బీఆర్ఎస్ సాధించేది ఏంటి? ఇప్పుడు 2020లో మీరు నిజమే, కానీ 23లో ఎట్లా అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయారు, ఎట్లా ఓడిపోయారు? 2020లో 130లో దాదాపు అన్ని గెలుచుకున్నాం అన్నారు కదా, 123 మరి ఆ రిజల్ట్ తో పోలిస్తే మరి అసెంబ్లీ ఎన్నికలు ఎట్లా ఓడిపోయారు? అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు 2018తో పోలితే 23లో 10% డ్రాప్ అయింది ఓటు. అందువల్ల మన ఎలక్షన్స్ ఎంత డైనమిక్ గా ఉంటాయంటే దానికి ఇది ఉదాహరణ. అందుకే ఒక ఎన్నికను మరో ఎన్నికతో కంపేర్ చేసి ఇప్పుడు చూడకూడదు. సార్ ఈ హంగ్ పరిస్థితి ఏంటి? హంగ్ పాలిటిక్స్ తెలంగాణ రాష్ట్రం హంగ్ పరిస్థితి అయితే చాలా మీకు అదొక జంగ్ సైరన్ లో హంగ్ లాగా మీకు హంగ్ ఉంటుంది. ఇప్పుడు నేను రఫ్ గా క్యాలిక్యులేట్ చేస్తే నేను మాట్లాడుతున్న సమయానికి అరౌండ్ 26 మున్సిపాలిటీలు హంగ్ ఉండొచ్చు. అవును, మీకు హంగ్ లో సమస్య ఏంటంటే 3 పార్టీలు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. మీరు ఇది వాస్తవంగా సర్పంచ్ ఎన్నికలంటే పార్టీ జెండా ఉండదు కనుక నడుస్తుంది. ఇక్కడ పార్టీ బహిరంగ పెట్టుకుంటారు. చాలా అనూహ్యమైన అలయన్సెస్ ఉంటాయి. రాజస్థాన్ లో భారతీయ ట్రైబల్ పార్టీ గెలవకుండా కాంగ్రెస్, బీజేపీ పొత్తు పెట్టుకున్నారు. మన దగ్గర ఐ థింక్ మీకు
మీకు మన దగ్గర కూడా ఆ రకమైన మణికొండలు అనుకుంటాను అన్న అసహజమైన పొత్తులు కుదిరాయి. సో ఇప్పుడు ఒక పాసిబిలిటీ ఏంటంటే అసహజమైన పొత్తులు కుదరాలి, అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్, కాంగ్రెస్ బీజేపీ కలవాలి. బీజేపీ అయితే ప్రకటించినట్టు నాకు వార్త చూశాను నేను, మేము ఎవరితో కలవమని. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ తో కలిస్తే దేశంలో బదనామెత్తారు, బీఆర్ఎస్ తో కలిస్తే కాంగ్రెస్ పొలిటికల్ నరేటివ్ పై చేయి సాధిస్తాయి. చూడండి, మేము మొదలు చెప్తున్నాం బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని. సో అందువల్ల వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు వన్ పాసిబిలిటీ ఏంటంటే పెద్ద ఎత్తున బేరసారాలు నడుస్తాయి. మీరు ఆరోపణలు వస్తాయి, అధికారంలో ఉన్న వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటారు, డబ్బు ప్రభావం మామూలుగా ఉండదు. హంగులో మాత్రం ఇక మున్సిపల్ కౌన్సిల్ ఏమి ఇక పండుగ చేసుకోవచ్చు. వాళ్ళ రేటు మామూలుగా పెరగదు, బంగారం కన్నా వేగంగా పెరుగుతుంది రేటు. సో తారాజు వల్లగా వాళ్ళ డిమాండ్ పెరిగిపోతాయి. బహుశా మీకు పెద్ద ఛాలెంజ్ ఏంటంటే బీఆర్ఎస్ కు తన బీఆర్ఎస్ కు బీజేపీకి కూడా తమ కౌన్సిల్ నిలబెట్టుకోవడం పెద్ద ఛాలెంజ్. బీజేపీకి కూడా ఛాలెంజ్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలో తన ప్రభావం చూపడం కొరకు బీజేపీ ఏం చేసిందంటే ఎవరు పడతాం వాళ్ళ టికెట్లు ఇచ్చింది. ఒరిజినల్ ఐడియాలజికల్ బేస్ ఉన్న బీజేపీ కాదు. ఒక అంచనా ప్రకారం అయితే 70%, 60 to 70% బయట నుంచి వచ్చిన వాళ్ళకి సీట్ ఇచ్చి అప్పటికప్పుడు పార్టీలో జన్మలో గెలిచారు. వాళ్ళంతా ఎందుకుంటారు? ఇప్పుడు బీజేపీతో గెలిచారు కానీ వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు పార్టీలకు బీజేపీకి కానీ బీఆర్ఎస్ కానీ ఇది ఒక ఛాలెంజ్. దే హ్యావ్ టు కీప్ దర్ ఫ్లాక్ టుగెదర్, అంటే వాళ్ళ మనుషులు వాళ్ళు కాపాడుకోగలరా? సో కాపాడుకోలేనప్పుడు ఏమవుతుంది అనేది ఒక పెద్ద ఛాలెంజ్. సో అందువల్ల ఈ పొత్తులైతే బహిరంగంగా మూడు పార్టీలు 2 పార్టీలు పొత్తు పెట్టుకోలేవు. బహిరంగంగా అప్పుడు ఏమవుతుంది, మరి వాళ్ళను వీళ్ళ ఎవరో లాక్కుండే ఉంటుంది. అధికారంలో కాంగ్రెస్ ఉంది కనుక కాంగ్రెస్ కౌన్సిలర్లను లాక్కోవడం అంత సులభం కాదు. అందువల్ల బీఆర్ఎస్ తన కౌన్సిల్ నిలబెట్టుకోవడం కూడా ఒక పెద్ద సవాల్ అవుతుంది. అందుకే బీఆర్ఎస్ నాయకత్వం మేమే అధికారంలో వస్తాం, 1 yearలో కేసీఆర్ సీఎం అవుతాడు, 2 yearలో సీఎం అవుతాడు, 3 years అవుతాడు ఎందుకు చెప్తున్నాడు? తన వాళ్ళని నిలబెట్టుకోవడానికి జరిగే ప్రయత్నం. సో బీజేపీకి అందుకే బీజేపీ ఇప్పుడు ఇళ్ళకనే పండుగ కాదు. బీజేపీకి మేము మొత్తం రాష్ట్రం అంతా మా కాషాయ కలర్ కనబడుతుందంటే ఎవరు ఎంతకాలం మిగులుతారో ఎవరికి తెలుసు. సో లాస్ట్ చూడాలి ఎంత మిగులుతారు, స్వతంత్రులు ఉంటారు. సో అందువల్ల హంగ్ వచ్చిన చోట మాత్రం చాలా సిగ్నిఫికెంట్ పొలిటికల్ బేరసారాలు అయితే జరుగుతాయి. సార్ దీనికి కూడా విప్ అది జారీ చేయడం దీనికి ఏముంటుంది? అది యాంటీ డిఫెక్షన్ లా అసెంబ్లీలో అసెంబ్లీలో యాంటీ డిఫెక్షన్ లాగే దిక్కులేదు. ఇక్కడ ఏమవుతుంది? ఏమీ కాదు. అది అల్టిమేట్ గా ఎవరు ఎట్టిపోతారో ఎవరు చెప్పలేము, ఎవరు ఏజెండా ఎత్తుతారో టైంకి చెప్పలేము. సో ఎవరు ఎటన్నా గ్రావిటేట్ కావచ్చు ఇక్కడ. సార్ ఇప్పుడు తెలంగాణ ప్రజలు వేసిన ఈ ఓటింగ్, వాళ్ళు ఇచ్చిన రిజల్ట్ ని ఏ రకంగా చూడాలి సార్? క్లియర్ గా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 ఏళ్ళు అధికారంలో ఉంటది కనుక ఆ పార్టీకి సహజమైన ఇన్కంబెన్సీ అడ్వాంటేజ్ వచ్చింది. ఇది మొదటి ఫ్యాక్టర్ కాంగ్రెస్ కు. రెండవది, కాంగ్రెస్ పార్టీ తన సహజ స్వభావానికి భిన్నంగా ఈ మేరకైనా తన ఆధిక్యత నిలబెట్టుకుంటోంది. అది రెండవ ఫ్యాక్టర్. మూడో ఫ్యాక్టర్, కాంగ్రెస్ పార్టీ అప్రమత్తంగా ఉండాల్సింది. వార్నింగ్ సిగ్నల్స్ అయితే మొదలయ్యాయి. అసంతృప్తి ఛాయలు స్పష్టంగా ఉన్నాయి. రాజకీయంగా గెలవచ్చు కానీ అసంతృప్తి లేదు అనుకుంటే అది భ్రమే. ఆ అసంతృప్తి ఛాయలు మొదలయ్యాయి. అది ఎప్పుడు ఘనీభవించి అది ఎప్పుడు పేలుడుగా మారుతో చెప్పలేము. సో జాగ్రత్తలు ఈ 3 ఫ్యాక్టర్స్ కాంగ్రెస్ కు. బీఆర్ఎస్ కి ఏంటంటే వారు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చెబుతానికి ఎన్నికల పాల్గొ నెంబర్ రేస్ లో కాంగ్రెస్ తో పోటీ పడే స్థాయిలో వాళ్ళు దిగలే. వాళ్ళకి ఆ డౌట్ ఉండే, ఈ రిజల్ట్ ఎంత వస్తుందో తెలియదు, ఒకవేళ గెలిచిన వాళ్ళని నిలబెట్టుకుంటామో లేదో తెలియదు. ఆ ప్రాబ్లం వాళ్ళకు ఉన్నది కనుక వాళ్ళు తమ రాజకీయ ప్రభావాన్ని చూపాలనుకున్నారు, చూపారు. వాళ్ళందుకు ఆనందంగా ఉన్నారు. అందుకే కేటీఆర్ మాట్లాడదాంట్లో మనకు కనబడుతుంది. సో బీఆర్ఎస్ వచ్చే వరకు మాకు అపోజిషన్ స్పేస్ లో గెలిచిపోయారు ఆల్రెడీ. ఇక అధికార పార్టీతో మాత్రం ఇంకా గెలవలేకపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల సహజ అసంతృప్తి పెరిగితే మేమే కదా చాయిస్ అనే ఆనందంలో వాళ్ళు ఉన్నారు. బీజేపీ వాళ్ళేమో అవకాశాలు వస్తున్నా జార విడుచుకోవడంలో వాళ్ళు నెంబర్ 1, సెల్ఫ్ గోల్స్ కొట్టడంలో. కానీ పార్టీ అయితే పెరుగుతోంది. పెరగడమే ఏమన్నా ఉపయోగమా అంటే పెరుగుతూ ఉండడం ఉపయోగం. కేరళలో చాలా రోజుల నుంచి పెరుగుతున్నారు కానీ సీట్లు వస్తే ఓట్లు వస్తున్నాయి. మన కేరళలో ప్రతి ఎన్నికలు బీజేపీ వల్ల ఎంత కొంత పెరుగుతుంది కానీ అది నిలబడదు. ఇప్పుడు బీజేపీకి కూడా విస్తరిస్తున్న మాట నిజం, కానీ బలమైన నాయకత్వం లేక, ఐక్యత లేక, ఒక స్ట్రాంగ్ నెరేటివ్ లేక, బలమైన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ను నిలవరించలేక బీజేపీ చతికిలబడుతోంది. బట్ స్టిల్ బీజేపీ ఈజ్ ఎక్స్పాండింగ్ ఇట్స్ ఫుట్ ప్రింట్ అనేది మాత్రం నిజం.
సో కాంగ్రెస్ కి ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్ఏ. అది రిజల్ట్స్ కనబడుతున్నప్పుడు మనం ఇంకా వేరే రకంగా ఉన్నాయి. అయితే ఏది కాన్స్టాంట్ కాదు వర్మ. ఓకే రాజకీయాల్లో ఏది కాన్స్టాంట్ కాదు. థింగ్స్ కెన్ డైనమికల్లీ చేంజ్. సార్ సో అందువల్ల మనం ఇదే పర్మనెంట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అనుకుంటే పొరపాటు. రాజకీయాల్లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, సార్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ రాజకీయాల్లో. కానీ బీజేపీకి అడ్వాంటేజ్ అంటే దేశంలో అధికారంలో ఉన్నారు, అన్ని రకాల వనరులు ఉన్న పార్టీ, దేశాన్ని పాలించే పార్టీ కనుక డబ్బుకేం ప్రమాదం లేదు, అధికారంలో ఉన్న పార్టీతో పోటీ పడగలరు. బీఆర్ఎస్కి ఇచ్చిన అడ్వాంటేజ్ అంటే స్థానిక నాయకులు బలంగా ఉన్నారు. 10 ఏళ్లలో పార్టీ వల్ల లాభపడి 4 పైసలు వెనకేసుకొని ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. బీజేపీ అభ్యర్థులతో పోలిస్తే బీజేపీ పార్టీ వనరులు ఉన్నాయి, అభ్యర్థులకు కాదు. బీఆర్ఎస్కి ఏంటంటే 11 ఏళ్ళు అధికారంలో ఉండడం వల్ల 2 రకాల అడ్వాంటేజ్ వాళ్ళు ఉన్నారు. ఒకటి, వాళ్ళు అధికారంలో ఉన్న సమయంలో కాస్త కాంట్రాక్ట్లు అవి ఇవి బాగానే డబ్బులు వెనకేసుకున్న వాళ్ళు గట్టిగా స్థానిక స్థాయిలో ఉన్నారు. సార్ దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్. మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత మా ప్రభుత్వం మళ్ళీ వస్తే మళ్ళీ వెనకేసుకోవచ్చు కదా అని. అందువల్ల వాళ్ళు కాస్త కాంగ్రెస్ తో పోటీ పడి ఆ ప్రభావం చెప్పారు. తర్వాత 10 ఏళ్ళు అధికారంలో ఉండడం వల్ల స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండి కొన్ని పనులు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అవును. సో అది కూడా బీఆర్ఎస్ వాళ్ళకు ఉపయోగపడుతుంది. అందువల్ల లోకల్ లీడర్షిప్ బీఆర్ఎస్ కు బలంగా ఉంది. బీజేపీ కోమో లోకల్ లీడర్షిప్ లేక ఏదో మోడీ ప్రభావంతో పార్లమెంట్ ఎన్నికల్లో కొట్టుకొచ్చిన స్థానిక నాయకత్వం లేకపోవడం అనేది చాలా పెద్ద బలహీనత. ఉన్న చోట మీకు బండి సంజయ్, అరవింద్ లాంటి వాళ్ళు మన చోట కార్పొరేషన్ లో మంచి విజయాలు సాధించారు కదా. అంటే అల్టిమేట్ గా ఫీల్డ్ మీద నిలబడ్డ వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడు కొత్తగూడెంలో సిపిఐ గెలవడం ఉదాహరణ కదా. వాళ్ళకి ఎమ్మెల్యే గెలవడమే కాదు, పార్టీ అప్పుడన్నా ఎమ్మెల్యే అంటే కాంగ్రెస్ తో పొత్తు గెలిచినప్పుడు ఏ పొత్తు లేకపోయినా గెలిచారు కదా. సో ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఉండగా ఈ 3 పార్టీలను కాదని సిపిఐ తన బలాన్ని, మన సిపిఐ వనరుల్లో పోటీ పడలేదు, దేంట్లో పోటీ పడలేదు కదా, అయినా నిలబెట్టుకోవడం అనేది చూస్తున్నాం కదా. అంటే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ఫీల్డ్ మీద నిలబడ్డప్పుడు రిజల్ట్ వస్తున్న దానికి ఇది ఒక ఉదాహరణ కదా. ఓకే సార్, ఇప్పుడే లేటెస్ట్ గా ఒక బయట ఒకటి వచ్చింది, ప్రతిపక్షానికి కూడా పోటీ చేసే అవకాశం ఉన్న ప్రజాస్వామ్య